రాజాసాబ్ సినిమా ట్రైలర్ 1 చూసిన తర్వాత అందరికీ ఓకే. మారుతి నుంచి కదా, ఇంతకు మించి ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం, ఏమి రావులే, పెద్ద కథ ఏం లేదు, ఏదో నీరసంగా తీసుకొచ్చాడు, ఏదో ఒక పిచ్చి హర్రర్ సినిమా ఒకటి తీశాడు అని అనుకున్నారు. అసలు మారుతికి మా హీరో సినిమా ఇవ్వడమే తప్పురా బాబు అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ట్రైలర్ 2 రిలీజ్ ట్రైలర్ వచ్చిన తర్వాత అరే పర్వాలేదురా మారుతి బాగానే తీశాడనే ఫీలింగ్ నాకు వచ్చింది. మనం రివ్యూ గురించి కూడా మాట్లాడడం మన ఛానల్లో, ఇదంతా జరిగింది. కానీ సెకండ్ ట్రైలర్ రాకుండా ఉంటే బాగుండేమో అనిపించింది నాకు. ఎందుకంటే సెకండ్ ట్రైలర్ ఇచ్చిన హోప్ కానీ ఫీల్ కానీ కాస్తంత ఎక్సైట్మెంట్ కానీ సినిమా మొత్తం ఇవ్వలేకపోయింది. ఆ ట్రైలర్ కట్ చేసిన వాడిని మెచ్చుకోలేము. మరి డైరెక్టర్ కాదు, డైరెక్టర్ కట్ చేసి సినిమా ఎడిటర్ వేరే బయట ఎడిటర్తో చేయిస్తారు. సో వాళ్ళని మెచ్చుకోవాలేమో అనిపించింది. ఎందుకంటే ఈ సినిమాకి ఉన్న కోర్ థింగ్ ఏంటంటే హర్రర్ కామెడీ. ఆ హర్రర్ని జస్టిఫై చేయలేకపోయాడు, కామెడీని జస్టిఫై చేయలేకపోయాడు. సినిమా ఎత్తుకున్న దగ్గర నుంచి సంబంధం లేని క్రింజ్ సీన్లు, హీరోయిన్లు, అవసరం లేనటువంటి అంత ఇట్లా కుక్కేసాడు అనమాట. అది కూడా అవుట్డేటెడ్ స్టోరీ పట్టుకొచ్చి దానికి సంబంధం లేని థ్రెడ్స్ అన్నీ పట్టుకొచ్చి, అంటే ఒక కమర్షియల్ సినిమాగా హర్రర్ మూవీని చేయాలనుకున్నాడు. మంచి ఐడియానే. ఎందుకంటే హిందీలో 3-2 లాంటి పెద్ద పెద్ద చిన్న చిన్న సినిమాలే పెద్ద పెద్ద మార్కెట్లు గ్రాప్ చేసుకున్నాయి పెద్ద సినిమాలు వచ్చిన టైంలో కూడా. సో హర్రర్ మూవీస్, హర్రర్ కామెడీ మూవీస్ బాగా చూస్తారు హిందీ వాళ్ళు. దాని టార్గెట్కి వెళ్ళాడు, బాగానే ఉంది. కానీ కమర్షియల్ ఎందుకు కుక్కడం అసలు అవసరం లేనంత కుక్కేసాడు. మన మెదడుల్లో సినిమాలో హీరోయిన్లు, ఆ క్రింజ్ సీన్లు, ఆ పిచ్చి కామెడీ, ఆ పిచ్చి పాటలు, తమను బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ దగ్గర అక్కడక్కడ న్యాయం చేశాడు. కానీ పాటల విషయంలో కొద్దిగా కూడా న్యాయం చేయాలి. నీరసం వచ్చింది ఆ పాటలకు నాకైతే. సో ఈ సినిమా ఫ్లాప్ అవడానికి ఒక్క సీనే కాదు, అనేక సీన్లు కారణం అని చెప్పుకోవాలి. ఎస్పెషల్లీ అంతవరకు సినిమా నీరసంగా తీసుకెళ్ళి క్లైమాక్స్లో కొంచెం లేపడానికి కోసం విశ్వ ప్రయత్నాలు చేశాడు. ఆ మొసలి సీన్ చాలా ఎక్స్పెక్ట్ చేశారు. ఆ మొసలి సీన్ ఏమీ లేదు అసలు, చిన్నది. అంటే కొంతమంది ఎక్స్పెక్ట్ చేశారు, నేను ఎక్స్పెక్ట్ చేయాలి, చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు, ఫ్యాన్స్, చిన్నపిల్లలు కూడా ఎక్స్పెక్ట్ చేశారు. ఆ మొసలి సీన్కి ఏదో పెద్ద ఉంటుందని ఏమీ లేదు అక్కడ కూడా. లాస్ట్ వరకు తీసుకెళ్ళి కొంచెం హై ఇచ్చే ప్రయత్నం చేశాడు. అప్పటికే సినిమా అంతా నీరు గారిపోయి బోర్ ఫీల్తో ఉన్నారు జనాలు. సో ఇంకా కంప్లీట్గా చిరాకు వచ్చేసి ఉన్నారు. సో ఆ మాత్రం కొంచెం లేపిన లాస్ట్లో దానివల్ల ఇంపాక్ట్ ఉండదు. ఫస్ట్ నుంచి కూడా బోర్డంతో వచ్చి ఇంటర్వెల్లో కొంచెం హై ఇచ్చి క్లైమాక్స్లో ఇంకొంచెం బెటర్ హై ఇచ్చేసరికి ఆడియన్స్ ఏంద్రా బాబు ఇదేదో ఫస్ట్ నుంచి జాగ్రత్త తీసుకోవచ్చు కదా, ఓపెనింగ్ సీన్ నుంచి మంచి సీన్లు ఇట్లాంటివి రాసుకుంటూ రావచ్చు కదా, లాస్ట్లో ఒక చిన్న బ్లాక్ పెట్టేస్తే సినిమా ఎట్లా వర్కౌట్ అవుతుంది, చూసే ఆడియన్స్ ఎట్లా చూస్తారు అని చెప్పి తెగదిట్టుకుంటున్నారు మారుతిని అయితే. ఇట్లా ఉంది రాజాసాబ్ యొక్క థియేటర్లో పరిస్థితి. మంచి ఆపర్చునిటీ. ప్రభాస్ లాంటి పాన్ ఇండియా సూపర్ స్టార్ ఇచ్చాడు డేట్లు, కథ, రిలీజ్ టైం ఏమో సంక్రాంతికి పెట్టారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళు, మైత్రి మూవీ మేకర్స్ డిస్ట్రిబ్యూషన్ వాళ్ళు రిలీజ్ తీసుకున్నారు నైజాంలో. ఇంత ఆపర్చునిటీని మారుతి లాంటి డైరెక్టర్ ఆల్రెడీ పక్కా కమర్షియల్ అని ఒక ఫ్లాప్ సినిమా తీసినా కూడా ఇచ్చాడే అవకాశం ప్రభాస్. దండం పెట్టాలి ప్రభాస్కి. దాన్ని ఉపయోగించుకోకపోవడం మారుతి కంప్లీట్ డిజాస్టర్.